అందరి మిత్రులకు నమస్కారం. ఆ స్టాక్స్కి స్వాగతం. దిస్ ఇస్ జగన్ మోహన్ అగైన్, కార్పొరేట్ ట్రైనర్ కమ్ కౌన్సిలింగ్ సైకాలజిస్ట్. ఈరోజు వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చాను. ఎథిక్స్ ఇన్ లైఫ్. మొట్టమొదటిగా ఎథిక్స్ అంటే ఏంటి అనేది కొద్దిగా తెలుసుకుందాం. ఎథిక్స్ బేసిక్గా మనం డ్రైవ్ చేస్తున్నప్పుడు ఏ విధంగా అయితే మనకు సిగ్నల్స్ వస్తుంటాయో, రెడ్ సిగ్నల్, ఎల్లో సిగ్నల్, గ్రీన్ సిగ్నల్, ఈ విధంగా అయితే సిగ్నలింగ్ సిస్టమ్ ఏదైతే ఉందో అదేవిధంగా మనము ఎథిక్స్ గురించి మాట్లాడుకుంటాము. వాట్ ఈజ్ రైట్ అండ్ వాట్ ఈజ్ రాంగ్ బిహేవియర్ అనేది దాని గురించి క్లుప్తంగా మాట్లాడుకుందాం. రైట్, ఈ సిస్టమ్ ఏంటి, మారల్స్ ఏంటి, విలువలు, నీతి, నిజాయితీ, విలువలు అని రకరకాలుగా మనం మాట్లాడుకుంటుంటాము. అదే అన్ని రకాల, ఇది చిన్న క్లుప్తంగా మనము మన దినచర్యలో మనం ఎదురయ్యే, రైట్, ఒక ఫ్యామిలీ పరంగా కానీ, లేదా బిజినెస్ పరంగా కానివ్వండి, లేదా క్లయింట్స్ పరంగా కానివ్వండి, రకరకాల సన్నివేశాలలో మనము మనుషులతోటి మనం ఏ విధంగా వ్యవహరించాలనే దాని గురించి మాట్లాడుకుందాం కొద్దిగా. మొట్టమొదటిగా ఫ్యామిలీ మెంబర్స్ గురించి మాట్లాడుకుందాం. రైట్, ఈ ఎథిక్స్ ఎలాంటి కండిషన్స్లో ఉండాలి, ఎథిక్స్ అంటే రెడ్ సిగ్నల్ ఎక్కడ ఉండాలి, ఎల్లో సిగ్నల్ ఎలా ఉండాలి, గ్రీన్ సిగ్నల్ ఎలా ఉండాలి, రైట్, ఎప్పుడు పడితే ఎప్పుడు మనం పాస్ ఆన్ అవుతుండాలి. మొట్టమొదటిగా రెడ్ సిగ్నల్ అంటే మనం అవి చేయకూడదు, అవి మాట్లాడకూడదు, అలా పని చేయకూడదు, అలా దూకొద్దు, అలా రైట్, ఏ విధమైన ఆవేశాన్ని కానీ, రైట్, ఏ విధమైన ఆక్రోశాన్ని కానీ, ఇలాంటివి కొన్ని లైన్స్ అని, కొన్ని కండిషన్స్ అని ఉంటాయండి, షరతులు ఉంటాయి. అవి మనము దాన్ని హద్దులు దాటి మితిమీరిగా వ్యవహరించద్దు. దట్ ఈస్ వాట్ ఈస్ రెడ్ సిగ్నల్. ఎల్లో సిగ్నల్ అంటే ఎక్కడ ఆగాలి, గ్రహించాలి, వినాలి, అర్థం చేసుకోవాలి, రైట్, అర్థం చేసుకొని అన్ని అడ్జస్ట్మెంట్ అవుతూ ముందుకు వెళ్ళాల్సిన, రైట్, తగు జాగ్రత్తలు ఏవైతే తీసుకోవాలి. ఎల్లో సిగ్నల్ అంటే జాగ్రత్తలు, కావాల్సిన జాగ్రత్తలు ఏవి తీసుకోవాలి. అలానే గ్రీన్ సిగ్నల్ గురించి మాట్లాడినప్పుడు ఎప్పుడు మనం ముందుకు వెళ్ళిపోతుండాలి, ఏ ఇబ్బంది లేకుండా, రైట్, మనకి సిగ్నల్ క్లియర్గా ఉంది, అందరూ సహకరిస్తున్నారు, రైట్, అందరూ ఓకే, ప్రతి ఒక్కరూ మనకి సపోర్ట్ ఇచ్చేశారు, అగ్రిమెంట్ ఇచ్చేశారు, ఇక మనం ముందుకు వెళ్ళిపోవచ్చు అని. సో అదేవిధంగా రైట్, ఫ్యామిలీ పరంగా, ఫ్యామిలీలో మన మెంబర్స్ అందరూ పెద్దవాళ్ళు, రైట్, మన తోటి వాళ్ళు, మన చిన్నవాళ్ళు, రైట్. పెద్దవాళ్ళు అని అంటే మన గ్రాండ్ ఫాదర్స్ వస్తారు, లైక్ మన ఫాదర్, రైట్, ఫాదర్ మదరు, గ్రాండ్ పీపుల్, గ్రాండ్ ఫాదర్ మదర్, దాని తర్వాత తాత, రైట్, దాని తర్వాత ఫాదర్ మదర్ వస్తారు, దాని తర్వాత మన బ్రదర్స్ సిస్టర్స్, మన తోటి వాళ్ళు వస్తారు, దాని తర్వాత మనం పెద్దగా అయిన తర్వాత వాళ్ళ పిల్లలు కూడా ఉంటారు కదా, ఆ పిల్లలు, వీళ్ళందరితో ఒక విధంగా, ఒక హార్మోనియస్గా, ఒక అలైన్డ్, రైట్, స్టేటస్లో మనం ముందుకు ఎలా వెళ్ళాలి అనే దాని గురించి మనం మాట్లాడుతున్నాం అనమాట. ఎవరితో ఏ విధమైన కండిషన్స్ ఉన్నాయి, మనం అంటే ఇవన్నీ ఎథిక్స్ మనం ఫాలో అవుతున్నామా లేదా, ఎవరికి ఇబ్బంది కలగకుండా, రైట్. దీన్ని మన కార్పొరేట్ భాషలో కోడ్ ఆఫ్ కండక్ట్, కోడ్ ఆఫ్ ఎథిక్స్, రెడ్ బుక్ అని కూడా అంటుంటారు, రైట్, కోడ్ ఆఫ్ క్యారెక్టర్, రైట్, హరాస్మెంట్, హ్యూమిలియేషన్, ఇన్సల్ట్, ఎక్స్ప్లాయిటేషన్, ఇలాంటివి ఏవి జరగకూడదు ఉండాలి. అబ్యూస్ అనేది జరగకూడదు, రైట్, ఏ విధమైన అబ్యూస్ జరగద్దు, రైట్. అలాంటిది ఒకవేళ అలాంటి పరిస్థితి ఏదైనా జరిగినా ఇమ్మీడియట్గా ఎన్షోర్ సరి అయిన కౌన్సిలర్ దగ్గరికి వెళ్ళేసి సరిదిద్దుకోవడము, రైట్. అది అగ్రవేట్ కాకుండా, సిచ్యువేషన్ ఇంకా అగ్రవేట్ కాకుండా, డ్యామేజ్ ఏది కాకుండా ఉన్న పరిధిలోనే అవి కంట్రోల్ చేసుకునే విధంగా ఎలా ఉండాలి, రైట్. సరి అయిన టైంలో పరస్పరంగా మాట్లాడుకొని, రైట్, ఐఎమ్ ఓకే, యువర్ ఓకే అనే విధంగా ఉండాలి, రైట్. దాన్ని డిస్టర్బ్ చేయకుండా, రిలేషన్షిప్స్ని డ్యామేజ్ చేసుకోకుండా ఏ విధంగా ఉండాలనే దాని గురించే మాట్లాడుకుంటున్నాం. సో ఫ్యామిలీ పరంగా, సో పెద్దవాళ్ళు చిన్నవాళ్ళతో ఎలా ఉండాలి, చిన్నవాళ్ళు పెద్దవాళ్ళతో ఎలా, రైట్, ఏ విధంగా ఉండాలి, ఒకరికో రెస్పెక్ట్ ఎలా ఇవ్వాలి, గివ్ అండ్ టేక్ రెస్పెక్ట్. ఎథిక్స్ గురించి మాట్లాడినప్పుడు ఎన్నో విషయాలు వస్తాయి. మేనరిజం గురించి వస్తుందండి, సంస్కృతి గురించి వస్తుంది, సంస్కారం గురించి వస్తుంది. చదువు గురించి రాకపోయినా ఇక్కడ సంస్కారం ఎక్కువగా చాలా పెద్ద పాత్ర ఇక్కడ నిర్వర్తిస్తుందండి. సో దీని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. సో ఫ్యామిలీ పరంగా మనం ఏ విధంగా ఎవరితో ఉండాలి, రైట్, పిలిచినప్పుడు వెళ్ళడము, వాళ్ళు పిలిచినప్పుడు మనం వెళ్ళడము, మనం పిలిచినప్పుడు వాళ్ళు రావడం, ఇది ఎలా. ఇన్ఫ్యాక్ట్ మన ట్రాన్సాక్షన్లో ఆ స్టేట్మెంట్, మీరు మా ఇంటికి వస్తే ఏం తెస్తారు, మేము మీ ఇంటికి వస్తే ఏం తెస్తాం అనేది కూడా ఒక ట్రాన్సాక్షనే, అది కూడా ఒక ఎథికల్ బిహేవియర్. బంధువుల ఇంటికి వెళ్ళినప్పుడు ఫ్రూట్స్, పెద్దవాళ్ళకి ఫ్రూట్స్ తీసుకెళ్ళడము, పిల్లలు ఉంటే బిస్కెట్స్ తీసుకెళ్ళడము, ఇది కూడా ఒక ఎథికల్ బిహేవియర్. ఇది కండిషన్ కాదు, ఇది ఒక ఫార్మాలిటీ కాదండి, ఇది ఒక ఎథికల్ బిహేవియర్, ఇది ఒక సంస్కారం, రైట్. దట్ ఈస్ వాట్ ఈ ఎథిక్స్లో మనం నేర్చుకుంటున్నది అనమాట. సో అలానే మన ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు, ఫ్రెండ్స్తో డీల్ చేసేటప్పుడు, ఎవరైనా ఫ్రెండ్ని ఎక్కువగా డామినేట్ చేసి కానీ, రైట్, సెల్ఫిష్గా కానీ, రైట్,
లేదా నాకు అంటే ఒక ఆపర్చునిస్ట్, రైట్, ఒక ఆపర్చునిటీ అవకాశవాదిగా కానీ ఎప్పుడు కూడా మనము రిలేషన్షిప్ ఉండకూడదు, రైట్. ఒక ఫ్రెండ్స్ తోటి వాళ్ళతో ఉన్నప్పుడు మనము నిస్వార్థంగా, రైట్, నేను నీకు హెల్ప్ చేయడానికి ఉన్నాను, నేను నీకు గైడ్ చేయడానికి ఉన్నాను, నువ్వు ముందుకెళ్తే నీతో పాటు నేను కూడా ఉంటాను, నీ సక్సెస్ నా సక్సెస్ అనే ఈ పరస్పరంగా ఈ ఈక్వేషన్ ఎలా షేర్ చేసుకుంటారు ఎథికల్గా, రైట్. ఫ్రెండ్స్ దగ్గర లాభం పొందాలి, తన దగ్గర ఉన్న డబ్బు తీసేసుకోవాలి, తన దగ్గర ఉన్న పుస్తకాలు తీసుకోవాలి, తన దగ్గర ఉన్న స్పోర్ట్స్ ఐటమ్స్ తీసుకోవాలి, తన దగ్గర ఉన్న ఏవేవి నా దగ్గర లేని విషయాలు ఉన్నాయో అవన్నీ తీసేసుకోవాలి, తనకు తెలియకుండా తీసుకోవాలి, తెలిసి అడిగి ఫోర్స్ఫుల్గా తీసుకోవాలి. ఇవన్నీ అనెథికల్ బిహేవియర్స్ అంటారు, రైట్. ఏ మాత్రం ఇబ్బంది ఉండదు, ఎంత గొప్ప ఫ్రెండ్ అయినా తక్కువ ఫ్రెండ్ అయినా సరే, రైట్. మనం ఈక్వేషన్ వాళ్ళతో ఎలా మెయింటైన్ చేస్తాము, తనకు తానుగా ఏదైనా ఇచ్చేస్తే తీసుకోవడం వేరే, కానీ మనము లాక్కెళ్ళడం అది పద్ధతి కాదు, రైట్. ఈ ఫ్రెండ్షిప్ అనేది ఒక ఈక్వేషన్లో ఎలా ఉంటుంది. అదేవిధంగా మనకు బిజినెస్ పరంగా చాలా పెద్ద రోల్ ప్లే చేస్తుంది ఎథిక్స్ అనేవి, రైట్. మన ఆపోజిట్ జెండర్తో ఎలా ఉంటాము, లేదా బిజినెస్ పరంగా మాత్రం వ్యాపార పరంగా మాట్లాడినప్పుడే లావాదేవీలు ఇచ్చిపుచ్చుకోవడం ఎలా 50-50 ఉందా, 60-40. ఒకవేళ ముందుగానే ఒప్పందం ప్రకారం 60-40 ఉన్నారంటే 60-40 పనిచేసుకోవాలి, 70-30 అంటే 70. ఏ రేషియోలో మీరు వచ్చిన లాభాన్ని ఎవరు 100 రూపాయలు సంపాదిస్తే 60 రూపాయలు నీవి 40 రూపాయలు నావి అనే విధంగా మాట్లాడుకున్నారా, అదే ఒకవేళ అలా ఉంటే అదే విధంగా వాళ్ళకి ఇచ్చేయడం మన కర్తవ్యం, మన బాధ్యత, రైట్. ఇక్కడ ఎథిక్స్తో పాటు రెస్పాన్సిబిలిటీస్ కూడా చాలా ప్యారలల్గా దీంతో పాటే నడుస్తుంది. ఎథిక్స్ గురించి మాట్లాడినప్పుడు మారల్స్, వాల్యూస్, రెస్పాన్సిబిలిటీస్ ఇవన్నీ దీంతో పాటే నడుస్తుంటాయి, రైట్. సో బిజినెస్ పరంగా మనం వ్యాపారం పరంగా మాట్లాడినప్పుడు ఇచ్చిపుచ్చుకోవడంలో ఏమాత్రం కూడా తేడా ఉండకూడదు. ఒకవేళ తేడా ఏదైనా వచ్చింది అంటే అది డెఫినెట్లీగా మనకు ఒకవేళ బిజినెస్ పరంగా మాట్లాడితే అది కొన్నిసార్లు కొన్ని కంపెనీస్లో అయితే అది చాలా లీగల్గా యాక్షన్ తీసుకుంటారు, అది జైలుకి వెళ్ళే అంత పరిస్థితి కూడా వస్తుంది. సో కొన్ని విషయాలలో అంటే మనకు ఇండియా దాటి బయటికి వెళ్తే ఇండియాలో ఇంకా కొద్ది గొప్ప మనం అడ్జస్ట్ అయ్యే ఒక కెపాసిటీ ఉంది, కేపబిలిటీ ఉంది, అడ్జస్ట్ అయ్యే కంపెనీస్లో కాదు, పర్సనల్గా చెప్తున్నాను, రైట్. ఈ ఫైనాన్స్ సైడ్ ఏవైతే కంపెనీస్ ఉన్నాయో ఈ ఫైనాన్స్ కంపెనీస్లో అక్కడిక్కడ కొద్దిగా అడ్జస్ట్మెంట్, కొద్దిగా లివరేజ్, కొద్దిగా ఛాన్స్ అనేది ఉంటుంది. కానీ బయట కంట్రీస్లో ఎక్కడెక్కడిక్కడ వెళ్తే చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. కొన్ని ప్లేసెస్లో అయితే ఆల్మోస్ట్ ఐసోలేట్ చేసేస్తారు, ఆ మనిషిని ప్రెజెంట్ చేసి 6 months 9 months 1 year 2 years కంప్లీట్గా చేసి నెట్లో పెట్టేస్తారు, ఇంటర్నెట్లో ఈ పర్టికులర్ పర్సన్ ఈ పర్టికులర్ రోజులో ఇలాంటి చీటింగ్ చేసేస్తాడు, ఈ పర్సన్ ఫోటో ఇది, ఈ పర్సన్ బ్యాక్గ్రౌండ్ ఇది అని చెప్పేసి పబ్లిక్గా అనౌన్స్ చేసే డ్యామేజ్ అయ్యే పర్సనల్ రెప్యుటేషన్ అనేది డ్యామేజ్ అయ్యే పరిస్థితి కూడా ఏర్పడుతుంది. సో ఇలాంటి విషయాల్లో చాలా కేర్ఫుల్గా ఉండాలి. అనెథికల్ బిహేవియర్ ఏ విధంగా వ్యాపారానికి కానీ పర్సనల్గా కానీ ప్రొఫెషనల్ కానీ ఎప్పుడు కూడా పనికిరాదు. అలానే అదేవిధంగా మన క్లయింట్స్ ఎండ్ ఆఫ్ ద డే ఎండ్ కస్టమర్ మనము ఏ వృత్తిలో ఉన్నా సరే, యాజ్ అ ట్రైనర్గా నా ట్రైనీస్ అందరూ నాకు కస్టమర్స్, యాజ్ అ కోచ్గా నా కోచెస్, యాజ్ అ టీచర్గా నా స్టూడెంట్స్, రైట్. యాజ్ అ మెంటర్గా మెంటీస్, అలానే ఒక ప్రొడ్యూసర్కి రైట్, ఒక స్పెక్టేటర్ మూవీ స్పెక్టేటర్స్ అనొచ్చు, రైట్, ఒక ఫిలిం తీసే వాళ్ళకి. అదేవిధంగా ఒక డాక్టర్కి ఒక పేషెంట్ అనొచ్చు, ఒక లాయర్కి ఒక క్లయింట్ అనొచ్చు, రైట్. ఇలా రకరకాలుగా. సో ఈ ఈక్వేషన్ ఏదైతే ఉంటుందో వీళ్ళ మధ్యలో ఎంత స్ట్రాంగ్గా హెల్తీగా ఉండాలి అంటే, అందుకే మీరు ఒక స్పెషల్ నోట్ చాలామంది మెయిల్స్లో రాస్తుంటారు, ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు అ లాంగ్ అండ్ హెల్తీ బిజినెస్ రిలేషన్షిప్ అని చెప్పేసి ఒక బ్యూటిఫుల్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది ఆపర్చునిటీ అని చెప్పి ఇలా ఫుడ్ నోట్ కొన్ని మెన్షన్ చేస్తుంటారు. సో ఇలాంటివి మనం ఆలోచించాలి. ఏంటంటే మనం ఎవరితో పరస్పరంగా డిస్కస్ ఎప్పుడు రెగ్యులర్గా వ్యాపారం చేస్తూ ఉంటామో, రైట్, డిస్కషన్ ఎప్పుడైతే ట్రాన్సాక్షన్ చేస్తూ ఉంటామో వీళ్ళతో పాటు మనం ఎప్పుడు కూడా రైట్ ఏ విధమైన డిస్పారిటీస్, ఏ విధమైన డిస్టర్బెన్సెస్ ఉండకుండా చూసుకుంటూ ఉండాలి, రైట్, విచ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, రైట్. క్లయింట్స్, మనం ఇది క్లయింట్స్ అంటాము, కొంతమందిని గెస్ట్ అంటాము, కస్టమర్స్ అంటాము, ఎండ్ కస్టమర్స్ అంటాము. అదేవిధంగా మన ఆపోజిట్ జెండర్ కొన్ని కంపెనీస్, రైట్, చాలా వరకు కంపెనీస్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి చాలా స్ట్రిక్ట్, చాలా 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 స్ట్రిక్ట్ రూల్స్ ఉన్నాయి. మీరు అంటే వీళ్ళతో జస్ట్ మాట్లాడడం కాకుండా మీరు పక్క వాళ్ళతో వీళ్ళ గురించి మాట్లాడిన అనెథికల్ బిహేవియర్ కింద అబ్జర్వ్ చేస్తారు. అంటే నేను చెప్పేది ఫర్ ఎగ్జాంపుల్ పర్సన్ ఏ పర్సన్ బి ఉన్నారు, వీళ్ళిద్దరూ పర్సన్ సి గురించి మాట్లాడుకున్నారు, అప్పుడే పర్సన్ డి కూడా అక్కడి నుంచి పాస్ అవుతూ ఈ పర్సన్ ఏ అండ్ బి ఎవరైతే ఉన్నారో సి గురించి మాట్లాడుకుంటున్నారు, ఏదో తప్పుగా మాట్లాడుతున్నారు అంటే పర్సన్ డి వెళ్ళేసి కంప్లైంట్ చేయొచ్చు. సో అది చాలా హై లెవెల్ అబ్యూస్ కిందికి వెళ్తుంది, రైట్. ఇప్పుడు ఎన్నో రకాల మూవ్మెంట్స్ వచ్చాయి. సో మనం అన్ని జాగ్రత్తలు పడుతూ ఉండాలి ఎవరితో ఆపోజిట్ జెండర్తో ఉన్నప్పుడు, రైట్, లేదా ఆపోజిట్ కల్చర్తో ఉన్నప్పుడు, రైట్, లేదా ఆపోజిట్ కల్చర్ కాదు
జనరల్గా వేరే డిఫరెంట్ కల్చర్ నుంచి వచ్చిన వాళ్ళతో, ఒక యూరోపియన్తో ఎలా ఉండాలి, అమెరికన్స్తో ఎలా ఉండాలి, జాపనీస్తో ఎలా ఉండాలి, ఆస్ట్రేలియన్స్తో ఎలా ఉండాలి, ఈ రకరకాల మనకు వర్గాల వారు వస్తుంటారు, రైట్. డిఫరెంట్ స్కిన్ కలర్స్ వస్తుంటారు, రైట్. కలర్ఫుల్ పీపుల్ వస్తుంటారు. సో వీళ్ళందరితో జానర్స్, ఎక్స్పర్టీస్, వాళ్ళ ఏరియాలో వాళ్ళ రైట్ ఎక్స్పర్టీస్ ఉంటుంది. సో వీళ్ళందరికీ రెస్పెక్ట్ ఎలా ఇవ్వాలి, రైట్. ఈ రెస్పెక్ట్, రెస్పాన్సిబిలిటీ, మారల్స్, వాల్యూస్, ఇవన్నీ రైట్, ఇవన్నీ ఒక ప్యాకేజ్లా ఇవన్నీ ఎథిక్స్లోకి ఇవన్నీ వస్తూ ఉంటాయి, రైట్. మీ ఆనెస్టీ, మీ వర్క్లో ఎంతవరకు ఆనెస్ట్గా ఉన్నారు, రైట్. అంటే జనరల్గా ఇంకా బ్యూటిఫుల్గా ఇంటిగ్రిటీ అనేది కూడా ఒక పాయింట్ ఉంటుంది, కంపాషన్ కూడా ఒక పాయింట్ ఉంటుంది. ఇంకా బ్యూటిఫుల్గా చెప్పాలంటే మీరు సిగ్నల్ పడ్డప్పుడు, రైట్, రెడ్ సిగ్నల్ ఉన్నప్పుడు మీరు ఎలా వ్యవహరిస్తారు, రెడ్ సిగ్నల్ లేనప్పుడు ఎలా వ్యవహరిస్తారు. రెడ్ సిగ్నల్ లేనప్పుడు కూడా, రైట్, రెడ్ సిగ్నల్ పడినప్పుడు అంటే డేలో నైట్లో, ఇది చిన్నగా ఎగ్జాంపుల్ నేను క్లారిఫై చేయాల్సింది ఏంటంటే, డే టైంలో రెడ్ సిగ్నల్ పడితే ఎలా చేస్తారు, రైట్. నైట్ టైంలో సిగ్నల్ పడితే ఏం చేస్తారు. నైట్లో ఎవరు లేరు కదా అని దూసుకొని వెళ్ళిపోవడము, రైట్. ఇలాంటివి అడ్వాంటేజ్ తీసుకునే వ్యవహారశీలి మన దగ్గర ఉండకూడదు. ఆపర్చునిస్ట్గా, అడ్వాంటేజెస్గా ఉండకూడదు. సెల్ఫ్ సెంటర్డ్గా, సెల్ఫిష్గా ఉండకూడదు. 10 మధ్యలో పనిచేసినప్పుడు, సొసైటీలో ఉన్నప్పుడు అందరితో సోషలీ అమికబుల్గా ఉండాలి, యాక్సెప్టబుల్గా ఉండాలి, అమికబుల్గా ఉండాలి, ఫ్రెండ్లీగా అందరితో మూవ్ అవుతూ మనం అందరితో హ్యాపీగా విన్ సిచ్యువేషన్ మైండ్ సెట్తో ముందుకు వెళ్తుండాలి, రైట్. సో ఎథిక్స్ ఇన్ లైఫ్, దిస్ ఇస్ వాట్ ఎథిక్స్ ఇన్ అవర్ డైలీ లైఫ్. ఇదే మీకు ఈ మెసేజ్ని నేను ఇవ్వడానికి వచ్చాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మీ, రైట్. థ్యాంక్ యూ ఫర్ ఆస్టార్. ఉపన్యాస కళలో మీరు నిష్ణాతులు అవ్వాలనుకుంటున్నారా? అయితే మీ కొరకే వక్త. వివరాల కోసం సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9553586062.